నేను ఏమనాలి అని నాకు అర్థం కావట్లేదు. ఇకపోతే బండి సంజయ్ గారు మంత్రి అయిండు, అంతకుముందు పార్టీ అధ్యక్షుడు ఉండే బీజేపీకి. అప్పుడప్పుడు ఆవేశం ఎక్కువ పడి ఏం మాట్లాడుతూ అర్థం కాదు. ఓవైసీ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా మా కుటుంబ సభ్యులైనా ఎవరిదైనా ప్రాపర్టీని ఉపేక్షించమని చెప్పిర్రు. కాలేజీలు ఉన్నాయి కాబట్టి పల్లా రాజేశ్వర్ రెడ్డి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ, మల్లారెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ, ఓవైసీకి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఆ విద్యార్థులను ఎక్కడో కాడ అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి సమయం ఇస్తున్నా అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీనికి ఎందుకు ఆవేశపడి ఒకటే మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు చూసిర్రు, అన్ని పత్రికలల్లా క్లియర్ గా నక్షతో సహా చూపించారు ఏ కాలేజ్ ఎక్కడుంది, ఏ కాలేజ్ ఎట్లా కబ్జాకు గురైంది, ఏ కాలేజ్ చెరువులు కట్టిర్రు అనేది. మళ్ళా మీరు పదే పదే చెప్పిందే చెప్పి ప్రజలను తప్పుతో పట్టియొద్దు. ఓవైసీ కాలేజ్ అయినా ఎవరిదైనా కానీ కొట్టేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఇంకా మళ్ళీ మీకు ఎందుకు డౌట్ వస్తుంది? ఏ రోజైతే ఇవన్నీ మీకు ఒకవేళ సునకానందం పొందాలనుకుంటే ఏదైనా బిల్డింగులు కూలగొట్టినప్పుడు మిమ్మల్ని డెఫినెట్ గా అటువంటి బిల్డింగులు కూలగొట్టినప్పుడు బండి సంజయ్ గారిని ఒక మంచి గ్యాలరీ ఏర్పాటు చేసి ఒక కొంచెం దూరంలో కుర్చీలు వేసి కూసబెట్టి కూలగొట్టేటప్పుడు మీరు వీక్షించే విధంగా పెడతామని చెప్తున్నాను. ఎందుకంటే మీరు కొన్ని బిల్డింగ్ల మీకు బాగా ఆసక్తి ఉంది. అవి కూలగొట్టినప్పుడు మీ ఆనందాన్ని మీరు డెఫినెట్ గా మీ యొక్క ఆనందాన్ని మీరు ఆస్వాదించే విధంగా మీకు ఆ ప్రక్రియను కూడా క్రియేట్ చేసాం అవసరమైతే. అప్పుడు తర్వాతనన్నా మీరు పొగడండి. మీ నాయకులే విశ్వేశ్వరరెడ్డి గారు పదే పదే చెప్తుండు, ప్రభుత్వంని మనం అందరం సపోర్ట్ చేయాలి. మంచి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు హైడ్రాను మనం సపోర్ట్ చేయాలి. హైడ్రాకి తారతమ్యం లేకుండా, పెద్ద చిన్న లేకుండా, ఎవరు ఎఫ్టీఎల్లున్నా ఎవరు బఫర్లున్నా ఏ ప్రక్రియ ప్రకారం పోతుర్రో ఎవరి కోసం కూడా వెనకడుగు వేయొద్దని చెప్పారు. నిన్న కూడా మీరు చూసిర్రు, రేవంత్ రెడ్డి గారి సోదరుడు ఆయనంతలో ఆయన స్వచ్ఛందంగా అక్కడ ఉన్నటువంటి బఫర్లో ఆయన ఇల్లు ఉందని చెప్తే అమర్ సొసైటీలో ఆయనే వచ్చి చెప్పిండు, నోటీసులు ఇచ్చారు. డెఫినెట్ గా మీరు ఇది బఫర్లో ఉంది, ఇది కూల్చాలని తెలియజేస్తే నా సామాన్ ముందే చెప్తే నా ఇంట్లో ఉన్న కొంత సామాన్ని నేను తరలించుకుంటే తర్వాత గుల్లగొట్టుకోమని చెప్పిర్రు. నేను అనేది ఏంటంటే అది ఎవరైనా సరే, అది ముఖ్యమంత్రి అయినా, ఓవైసీ అయినా, కేటీఆర్ అయినా, చామల కిరణ్ కుమార్ రెడ్డి అయినా, ఎవరైనా మన దగ్గర బఫర్లో ఉంటే, ఎఫ్టీఎల్లో ఉంటే ఉపేక్షించడానికి మా అంతలో మేమే, మా మంత్రులు పొంగులేటి గారు వచ్చారు ముందుకు. మీరు ఓకే మీరు చెప్తే పొంగులేటి గారికి ఉందని, మదియాష్కి గారికి ఉందన్నారు, ఆయన చెప్పిండు ఉంటే గుల్లగొట్టుకోమని. అక్కడ ఎవరు మహేందర్ రెడ్డిది ఉందన్నారు, మహేందర్ రెడ్డి కూడా అన్నాడు గుల్లగొట్టుకోమని. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి? మీరు ఇప్పుడు చేయాల్సింది ఒకటే, ఇంకెక్కడన్నా ఉన్నాయా ఎత్తికి చెప్పాల్సిందే తప్ప ఎవరికి కూలగొట్టాల్సిందని కాదు. కూలగొట్టాల్సిన కూలగొడతారు. కూలగొట్టాలంటే కూడా ఓవర్ నైట్ కాదుగా. మనం 10 ఏళ్ల పాలనలా మనం చేయని పని 8 నెలల్లోనే అన్ని చేయమంటే ఎట్లా చేస్తుంది ప్రభుత్వం? హైడ్రా అనేది నెల రోజులు కూడా కాలే వచ్చి పని చేసుకుంటూ ముందుకు పోతుంది. పని చేసుకుంటూ ముందుకు పోయినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి ఉన్న ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది చెరువుల్ని కాపాడుకుంటున్నాం, ప్రకృతిని కాపాడుకుంటున్నాం. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య, ఇలా వాన వస్తే రాత్రిపూట ట్రాఫిక్ కదిలే పరిస్థితి లేదు. ఇంటికి ఎప్పుడు పోతామో పోమో తెలియని పరిస్థితి సాయంత్రం పూట వానలు పడితే ఆఫీసులో వదిలిపెట్టినాక. గతంలో మున్సిపల్ మినిస్టర్ గా 10 ఏళ్ళ నుండి నువ్వు మొత్తం జెనీవాలకు, అమెరికాలకు పోయి సెల్ఫీలు దిగుడే తప్ప నీ టౌన్ ఏముంది, నీ టౌన్ లో పరిస్థితి ఏంది, హైదరాబాద్ నగరంలో ఏం పరిస్థితి అని ఆలోచించే శక్తి లేవు నువ్వు. ఫస్ట్ నేను ఎలాన్ మాస్క్ ఒకటి చెప్తున్నా, ఈయన ట్విట్టర్ ని బంద్ చేయమని. ఎందుకంటే ఈ ట్విట్టర్ పెట్టాకాంచి సగం పని దాంట్లోనే చేస్తుండు, సగం పని ఆయన ఏం పని చేయకుండా అందులో ఒకటైతే పెట్టి కూర్చుంటుండు సపరేట్గా. ఆయనతో పాటు ఆయన కిరాయ్ ముఠా ఏందంటే అది ఎక్స్ వేదికగా తెలియజేస్తున్నాము. ఎక్స్ వేదికగా ఏంద్ర ఆయన తెలియజేసేది? నువ్వు ఎక్స్ వేదికగా తెలియజేస్తాడు, నాలాంటి వాడు తెలియనికపోతే బ్లాక్ చేస్తాడు. అంటే ఎక్స్ ఆయనే మాట్లాడాలి, ఆయనే ఈనాలి, ఇంకోడు ముట్టుకోవద్దు. దాన్ని ఆయన చెప్పింది ఆయనదే కరెక్ట్. మళ్ళీ ఆయనే 5-6 సార్లు లైక్లు ఎన్ని చూసి మళ్ళీ వాళ్ళ ముఠా ఉంటుంది, వాళ్ళకి చెప్తాడు, రే గంటకు 300 లైక్లు ఉండాలి, 800 కామెంట్లు ఉండాలి. అవి చదువుకొని మళ్ళీ అయిపోయింది, అలా డ్యూటీ అయిపోయింది, మళ్ళీ రేపు ఏం పెట్టాలి ఎక్స్లా అనేది తప్ప. ఈ అపోజిషనే ఎక్స్. ఇలా అపోజిషన్ అంటే
ఎక్స్ ద్వారా నడుస్తున్న అపోజిషన్ తెలంగాణ ప్రజలు గమనించాలి. కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కాదు, ఇప్పుడు కన్స్ట్రక్టివ్ స్టార్ట్ అయిద్దన్న నమ్మకం ఏర్పడ్డది ఇవాళ పేపర్ చదివినాక. ఎందుకంటే కథన బేరి కేసీఆర్ కదులుతుంది తెలంగాణ. సారు బయటకు వస్తే తొడగొడతాడా, మరి ఏం చేస్తాడో చూడాలి, ఎప్పుడు వస్తాడో అని చెప్పి. అదేదో పుష్ప 2 రిలీజ్ కావట్లేదు, అంతకుముందు కూడా మంచి మంచి సినిమాలు చాలా లేట్ అవుతా ఉన్న కొద్ది ప్రేక్షకులకు ఆవేశం పెరిగేది. అరే ఇంకా రాలే, ఇంకా ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు కథన బేరి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు బయటికి రాగానే ఏం చేస్తాడో దొర అని. సో నేను చెప్పిన దొర వచ్చేటప్పుడు ఆ కాగితాలు తీసుకురమ్మని. ఏది 2014-18 కాగితాలు. ఇప్పుడు వచ్చి మరే ఆయన భక్తులను కాపాడుకోనికి వస్తుర్రా, మల్లారెడ్డి గారిని, పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, వాళ్ళందరూ పోయి గుడి ముందు గంట కొడుతుంది. ఎప్పుడన్నా దేవుడు బయటకు వస్తాడేమో గంట కొట్టినట్టు, మీరు రావాలే సార్, మీరు మొత్తం గుల కొట్టేటట్టు మమ్మల్ని అంతా నాగం చేస్తుర్రు అంటే మన బయటకు వస్తుండా? లేకపోతే వచ్చి తెలంగాణ ప్రజలు పాపం కష్టాలూర్రు, కేసీఆర్ 8 నెలలు కనపడకపోతే తెలంగాణ ప్రజలు 3 పూటలు అన్నం తింటలేరన్న ఆలోచనతో బయటకు వస్తుండా? సో ముఖ్యంగా నేను ఈరోజు కేసీఆర్ గారికి ఆహ్వానిస్తున్నాం. నేను మొట్టమొదటిసారిగా ప్రెస్ లో స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన విధంగా ఆయన ఎప్పుడు ఆయన స్టైల్లో చెప్తాడు కదా, లాంగ్వేజ్ ఏమంటాడు, అదేమంటారు, సొరగు అంటే ఆయన బెడ్ పక్కనే సొరగులు ఉంటాయి కదా, కాగితాలు.